సో ఫ్రెండ్స్, తెలంగాణలో ఆయా అండ్ ఇన్స్ట్రక్టర్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా? సో 5,538 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. కానీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మేల్ మెంబర్స్ అప్లై చేయొచ్చా? మ్యారీడ్ ఉమెన్ ఎక్కడ అప్లై చేయాలా? ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ వీడియోలో అన్ని టాప్స్కి క్లియర్ చేస్తా. వీడియో మొత్తం చూడండి. మెయిన్గా నాకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకొని అన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఇక ఈ జాబ్ పర్మనెంట్ కాదు, కానీ టెంపరీ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇయర్ రెన్యువల్ ఉంటుంది. శాలరీ అప్రాక్సిమేట్లీ 8,000 పర్ మంత్ ఉంటుంది. 10 మంత్స్ వరకు పేమెంట్ ఇస్తారు. ఇంకా 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా. ఇంకా ఇన్స్ట్రక్టర్ జాబ్స్ అంగన్వాడీ జాబ్స్ కావు. ఇవి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ కోసం ఇవి. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇక స్కూల్ టైమింగ్స్ రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్ లాగానే ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డ్యూటీ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ లేదు, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది. చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు. ఇక మ్యారీడ్ ఉమెన్ రీసెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రకారం ఎక్కడ ఉంటారో అక్కడ అప్లై చేయాలి. రీసెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రకారం ఏపీలో చదివినా పర్లేదు, కానీ తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే మీరందరూ ఎలిజిబులే. ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ ఇంటర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయవచ్చు. అంటే యూ కెన్ అప్లై. ఓపెన్ డిస్టెన్స్లో ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వన్ అప్లికేషన్ ఒక్క స్కూల్కి మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఇక మల్టిపుల్ స్కూల్స్కి అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ విలేజ్ లేదా మీ మండల్లో వేకెన్సీస్ ఉంటే అక్కడ అప్లై చేయడం బెస్ట్. లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అదే బెస్ట్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీ మండల్ ఎంఆర్సి, మండల్ రిసోర్స్ సెంటర్ ఎంఆర్సి అంటే, లేదా ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళండి. ఈ అప్లికేషన్ ఫామ్ అక్కడ దొరుకుతుంది మీకు. లేకపోతే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన అది ప్రింట్అవుట్ తీసుకొని డీటెయిల్స్ ఫిల్అప్ చేసినా చేసుకొని జిరాక్స్ కాపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో చూపించాల్సి వస్తుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అవన్నీ మ్యాండేటరీ. డిస్ట్రిక్ట్ని బట్టి అప్లికేషన్ డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ కంపల్సరీగా చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో వాటికి ఆన్సర్ ఇస్తాను. అప్లికేషన్ ఫాము ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలామంది మెన్షన్ చేశారు. నేను ఈ వీడియోలో చెప్పేసిన మన టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేసిన బయోలో లింక్ ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకేనా?